ప్లానింగ్ బోర్డు సంబంధం ఏంది? ప్లానింగ్ బోర్డు 18 నాడు ఎంటర్ చేసిండ్రు. ఈ 18 జీవోని తీసుకొచ్చి నేను ఎందుకోసం చెప్తున్నా అంటే ఇట్లాంటి చర్య చేసింది కాబట్టి బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొట్టేసింది. బీహార్ గవర్నమెంట్ యొక్క పట్నా కేసు నంబర్ 16760/2023 ఇలా ఏం రాసిందంటే మీరు జిఏడి నుంచి చేసి వీళ్ళు జిఏడి నుంచి చేసిరు. ఈ జిఏడి నుంచి చేయడం వలన ప్లానింగ్ బోర్డు చేయడం వలన విశ్వసనీయత ఉండదు కాబట్టి మీరు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి బీహార్ గవర్నమెంట్ కొట్టేసింది. ఇదే నేను చెప్పినట్టు జరగద్దని మళ్ళీ సేమ్ వాళ్ళు అదే చేసిర్రు. దీని తర్వాత ఇమ్మీడియట్ ఏం చేసిర్రు, ఈ 18 జీవోని పక్కకు పెట్టుకొని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏం చేసిందంటే ఒక డెడికేట్ కమిషన్ వేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఇవ్వమని చెప్పి ఆ డెడికేషన్ కమిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఒక జీవో నెంబర్ 49 తీసుకొచ్చారు. చూడండి, 4/11/2024 భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ కమిటీ ద్వారా ఒకటి డెడికేషన్ కమిటీ వేశారు. ఏమని? మళ్ళా సేమ్కి ఇది కులగణన చేయండి, కులగణన ద్వారా రిజర్వేషన్ చేయండి, స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయమని చెప్పి భూసాని కమిషను కమిటీ వేసారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ భూసాని కమిషన్ ఏమైంది? రిపోర్ట్ ఇచ్చింది ఏమన్నా? ఈ భూసాని వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా? జీవో నెంబర్ 26 జీవో నెంబర్ 18 ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? మీ నిరంజన్ వాళ్ళు చేసిన కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఏ కమిటీ ఏ కమిషన్ లేకుండా ప్లానింగ్ బోర్డు ద్వారా మమ అనిపించింది. నేను ఒకటే అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డులో చేసేటోళ్ళు బీసీలు ఉన్నారా? నీ బీసీ కమిషను నిరంజన్తో పాటు 4 బీసీ మెంబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకొక ప్రేమ ఉంటుంది, నా బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి ఒక తపన ఉంటుంది. ఈ కమిటీకి ఏముంటుంది? కాబట్టి ఇది శుద్ధ తప్పు. ఇది ప్రజలు తప్పట్టించిండ్రు, బీసీ సంఘాలు తప్పట్టించిండ్రు. ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి అసెంబ్లీలో తప్పు పట్టేసి అసెంబ్లీలో చర్చ దాన్ని జీవో ఇవ్వకుండా మళ్ళీ కొత్త ప్లానింగ్ బోర్డు ద్వారా ఇవ్వడం వలన తప్పల తడకగా ఈరోజు ఎనిమినేషన్ చేసిండ్రు.